హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు సత్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిట్టి కథలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెట్టేద్దాం. పోయినసారి అడిగిన పొడుపు కథకు చాలామంది సమాధానాలు ఇవ్వడం నేను గమనిస్తున్నాను. అయితే ఆ పొడుపు కథకు సమాధానం ఏమిటి అనంటే చంద్రుడు. ఎందుకు అనంటే నేను అర్థమయ్యేలా చెప్తాను. రోజుకు ఒక ఆకారం మారుస్తాడు, చివరికి నిండు సున్నా అవుతాడు. అంటే అమావాస్య రోజు అసలు కనిపించని చంద్రుడు రోజు రోజుకి కొంచెం 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 తెల్లగా కనిపిస్తూ చివరికి అంటే పూర్ణిమ రోజు వచ్చేసరికి నిండుగా తెల్లగా నిండు చందమామలాగా కనిపిస్తాడు. అందుకే దానికి సమాధానం చంద్రుడు అని అంటాం. సరే, అయితే ఇక ఈరోజు పొడుపు కథ ఏమిటి అనంటే గుప్పెడంత లోగిలిలో 50 మంది నివాసం. ఏమిటది? గుప్పెడంత లోగిలిలో 50 మంది నివాసం ఏమిటది? పొడుపు కథ విన్నారు కదా. దీనికి సమాధానం కోసం నేను కమెంట్స్లో ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది సమాధానాలు పంపిస్తున్నారు, దానికి సంతోషం. మీ సలహాలు సూచనలు కూడా సంతోషం. ఇక ఈరోజు కథ మొదలు పెట్టేద్దాం. ఈరోజు కథ దేని గురించి అనంటే మానవత్వం. మానవత్వం అంటే ఏంటి? మీ దృష్టిలో ఏమనుకుంటున్నారో మీరు కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నా దృష్టిలో మానవత్వం ఏంటి అనంటే పక్కన ఎవరైనా బాధపడుతున్నా లేదు ఏదైనా కష్టంలో ఉన్నా వాళ్ళని చూసి మనం ఏమన్నా సాయం చేయడానికి పనికొస్తామా, లేదంటే వాళ్ళని ఓదార్చడానికైనా పనికొస్తామా అని ఒక భావన కలుగుతుంది చూడండి మనలో. అదే మానవత్వం అంటారు. అయితే ఈరోజు కథలో మానవత్వం గురించి ఒక నీతి తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్ళిపోదామా? సరే. ఒకసారి ఓ వ్యక్తి ఒక ఊరి నుండి ఇంకో ఊరికి బయలుదేరడానికి అడవి మార్గమే సరి అయినది అని చెప్పేసి అడవిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. అది చాలా చీకటిగా ఉంది. అయితే దారిలో 3 దొంగల పని ఏంటి? దొరికిన వాళ్ళని దోచుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ డబ్బులన్నీ తీసేసుకోవడం. అదే పనిగా ఆ 3 దొంగలు ఏం చేశారు? ఆ బాటసారి ఎవరైతే అడవిలో ప్రయాణిస్తున్నాడో ఆయన దగ్గర ఉన్నవన్నీ తీసేసుకున్నారు. తీసుకోవడమే కాకుండా అందులో ఒక అతను ఏం చేస్తాడు, వీడిని ఇలా వదిలేస్తే, ప్రాణాలతో వదిలేస్తే మంచిది కాదు, రేపు ఎప్పుడైనా మనల్ని గుర్తుపట్టి ప్రభుత్వానికి అప్పగించవచ్చు, అందుకే వీడిని చంపేస్తే పోతుంది అని ఆ బాటసారిని చాకుతో పొడవబోతాడు. ఇది విన్న 2వ దొంగ అతన్ని ఆపాడు. ఎందుకు? మన పని ఏంటి? దోచుకోవడమే కదా, చంపడం కాదు. అనవసరంగా వీడిని చంపిన పాపం మనకెందుకు? అంటే ఏంటి? ఈ 2వ దొంగ కొంచెం మానవత్వంగా ఉండి వాడిని చంపేస్తే మనకేమో వస్తుంది, మనకు కావాల్సిన డబ్బు మనకు వచ్చేసింది కదా, వీడిని వదిలేసి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అలా అంటాడు. రేపు ఎప్పుడైనా ప్రభుత్వానికి అప్పగిస్తాడా అని చెప్పేసి భయపడి అందరినీ చంపుతూ పోతామా ఏంటి? మన పని అది కాదు కదా. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. మనం ఈ అడి నుంచి బయటపడేలోపు వీడు మనల్ని పట్టించుకోకుండా ఉంటే చాలు అనుకొని మొదటి దొంగతోటి సలహా ఇస్తాడనమాట. అయితే ఆ మొదటి దొంగ ఈ 2వ దొంగ అన్న మాటలను విని సరే అని చెప్పేసి వీడి కాళ్ళు చేతులు కట్టిపడేద్దామని నిశ్చయించుకుంటారు. ఇద్దరు కలిసి అతన్ని కట్టిపడేస్తారు. ఇక 3వ దొంగ ఊరికే ఉంటాడా? ఆ 3వ దొంగ ఏమనుకుంటాడు, వీడికి ఇంకా మానవత్వం ఎక్కువ. వీడేమనుకుంటాడు, ఈ 2 దొంగలు అనుకున్నది నచ్చలేదు. ఇక కలిసి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చి ఏం చేశాడు, ఆ బాటసారిని చూసి అయ్యో మిమ్మల్ని హింసించాము, సరే నీ కట్లు విప్పేస్తాము, నీ ఇంటికి త్వరగా క్షేమంగా వెళ్ళిపోవచ్చు అని కట్లు విప్పేశాడు. కట్లు విప్పినోడు తన దారిన తను వెళ్ళొచ్చు కదా. అలా కాకుండా ఈయనకి మళ్ళీ ఇంకెక్కడన్నా ఆపద కలుగుతుందేమో అని చెప్పేసి ఏమంటాడు, అడవిలో ఇంకా దొంగలు ఉండొచ్చు, నీ దగ్గర దోచుకోవడానికి ఏమీ లేదు, ఆ కోపంలో నిన్ను చంపినా చంపేయచ్చు, అందుకని జనం తిరిగే రహదారికి వెళ్ళే వరకు నేను నీతో వస్తాను అని చెప్పేసి ఎంతో మర్యాదగా ఎంతో బుద్ధిమంతుల్లాగా దొంగ అయినా కానీ ఒక బాటసారికి సహాయం చేద్దామని చెప్పేసి తనకు తోడుగా వెళ్తాడు. సరే బయలుదేరదామని బాటసారి దొంగ మంచితనానికి ఆశ్చర్యపోయాడు. ఏంటి దొంగేనా ఇంత పని చేశాడు, నాకు సహాయం చేస్తా అంటున్నాడు, నా దగ్గర ఉన్నవన్నీ దోచుకొని కూడా నాకు సహాయం చేస్తా అంటున్నాడు, ఇది నమ్మవచ్చా అన్నట్టు ఆశ్చర్యపోతాడు. అయితే
ఇద్దరూ కలిసి కొంతసేపటికి రహదారి చేరుకుంటారు. వాళ్ళు ఎంతవరకు తనకి సహాయంగా ఉండాలి అనుకున్నాడో అంతవరకు తనకి సహాయం చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ ఆ బాటసారి ఏమంటాడు దొంగతోటి, అయ్యా మీరెంతో మంచివారిలా ఉన్నారు, మీరు చేసిన సహాయానికి మిమ్మల్ని ఇలా పోనివ్వను, దయచేసి నా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి, మీరు చేసిన సహాయానికి నేను ఊరికే మిమ్మల్ని పోనివ్వను, మా ఇంటికి వచ్చి కొంచెం తినేసి వెళ్ళండి, నాకు తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి ప్రాధేయపడి బలవంతంగా తనని తీసుకెళ్తాడు వాళ్ళ ఇంటికి. దొంగ ఏమనుకుంటాడు, పాపం తను అంత నెమ్మదిగా అడిగాడు, నేను ఇంత సహాయం చేశాను కాబట్టి తన మర్యాదగా నన్ను తీసుకెళ్ళి భోజనం పెట్టి చూసుకుందాం అనుకుంటున్నాడు కదా అని చెప్పేసి దొంగ కూడా బయలుదేరుతాడు. సరే దొంగ కూడా ఇంటికి వచ్చినాక దొంగ పాపం భోజనం చేస్తుండగా బాటసారి ఒక్కసారిగా వెనక నుండి దుడ్డు కర్రతో, అదే చాలా బలంగా ఉన్న కర్రతోటి దొంగ తల మీద గట్టిగా కొడతాడు. ఇంకా దొంగ ఏం చేస్తాడు, తల పట్టుకొని అబ్బా అని కింద పడిపోగానే ఇంకా బాటసారి ఇరుగు పొరుగు వారిని కేకేసి దొంగను వారికి అప్పగించేశాడు ఆ బాటసారి. ఇంకేముంది, ఆ దొంగ కింద పడిపోగానే ఆ బాటసారి ఏం చేస్తాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పీల్చేసి ఇతను దొంగ మా ఇంట్లో కూర్చున్నాడు, చూడండి భోజనం చేస్తున్నాడు, ఇంకా ఎంత చక్కగా, తినని పోలీసులకు అప్పగించండి అని చెప్పేసి ప్రభుత్వానికి అప్పగించేస్తాడు. అంతే. ఆ ఇద్దరు దొంగలేమో అలాగా వాళ్ళ మానాన్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ మూడో దొంగ ఏమో ప్రభుత్వానికి అప్పగించబడిపోతాడు. ఇంకా బాటసారి ఏంటి, దొంగలు పట్టించాం కదా అని చెప్పేసి సంతోషంలో ఉంటాడు. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకున్నామనంటే దానవుల్లో మానవత్వం ఉన్నట్టే మానవుల్లో కూడా బాటసారి లాంటి దానవులు కూడా ఉంటారు. అంటే ఏంటి, దానవుల్లో మానవత్వం ఉన్నట్టే అంటే దానవులు, కొంతమంది రాక్షసుల్లో మానవత్వం కూడా ఉంటుంది. ఎలాగా, ఇప్పుడు దొంగలు ఉన్నారు, దొంగలు డబ్బుల కోసం ఎంత రాక్షసత్వానికైనా దిగుతారు. అందులో మానవత్వం ఉన్నవాడెవడు, మూడో దొంగకి ఎక్కువ మానవత్వం కలిగి తను ఏం చేస్తాడు, మేము బాటసారిని చాలా ఇబ్బంది పెట్టాము, అలా చేసి ఉండకూడదని చెప్పేసి తనకి సహాయంగా రహదారి వరకు వెళ్దాం అనుకుంటాడు. అది రాక్షసుల్లో కూడా మానవత్వం ఉండడం. అలాగే మానవుల్లో కూడా బాటసారి లాంటి దానవులు ఉంటారు. అంటే ఏంటి, బాటసారికి ఆ మూడో దొంగ ఎంత సహాయం చేసినా కానీ తను ఎంత రాక్షసత్వంగా తించాడు, ఇంటికి పిలిచి భోజనం పెడతా అన్నాడు, భోజనం పెట్టి పంపించాలి కదా, అలా కాదు, తన దగ్గర ఉన్న డబ్బులని దొంగలించబడ్డాయని చెప్పేసి ఆ మూడో దొంగ ఎంత సహాయం చేసినా కానీ అదేం పట్టించుకోకుండా తన నెత్తి మీద కొట్టి పోలీసులకు అప్పగిస్తాడు. ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, అలా అని చెప్పేసి ఎలా పడితే అలా రాక్షసత్వంగా ప్రవర్తిస్తే ఎలా చెప్పండి, అర్థమైందా? నీకు ఎదుటివారి మీద ఎంత కోపం వచ్చినా కానీ నువ్వు శాంతంగా ఉండాలి. అలా అని చెప్పేసి రాక్షసత్వం చూపించి పక్కన వాళ్ళని ఇబ్బంది పెడితే అది మానవత్వం అవ్వదు, సరేనా? ఇది మనం ఈ కథ నుంచి నేర్చుకున్న కొత్త నీతి. ఇది ఈరోజు పొడుపు కథ మరియు కథ రెండూ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈరోజు అడిగిన పొడుపు కథ సమాధానాల కోసం కామెంట్స్లో నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీ సలహాలు సూచనలు నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మీకు కనుక ఈరోజు పొడుపు కథ అలాగే కథ నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారనుకుంటూ మీ సత్య. ఇక సెలవు. థ్యాంక్ యూ.